హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఫ్యాషన్ గురు. ఇవాళ అయితే 500 రూపీస్ నుంచి 600 రూపీస్ లోపల అయితే మంచి స్లైడర్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మీరైతే చేయాల్సింది ఒక చిన్న పని అయితే ఉంది. నేనైతే 50 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. కాబట్టి వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఒక లైక్ కొట్టండి. మనం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్లైడర్ అయితే వచ్చింది మంచి ముచ్చి ప్యాకింగ్ తోనే. బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ వచ్చేసి రెడ్ స్టార్. ఎంఆర్పి మనం చూసుకుంటే అయితే 2299 రూపీస్ అయితే రాసింది. మనం అయితే అంత పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచి డిస్కౌంట్ అయితే మన దగ్గరకు వచ్చింది. దీన్ని మనం చూసుకుంటే మంచి ముచ్చి ప్యాకింగ్ మీద అయితే మంచి థాట్ ఇచ్చాడు. ఎలా తీసేసి అలా పెట్టేసి ఎలా ఓపెన్ చేసుకోవడం. ఇది మీరు మళ్ళీ యూజ్ చేసుకోవడం కాదు, అంటే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలన్నా పనికి వస్తుంది అన్నమాట. పక్కన పెడదాం. వావ్, స్లైడర్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. సో ఈ స్లైడర్ 4 వైపులు మనం చూస్తే పూర్తిగా సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేసేది. స్లైడర్ మీద అయితే అలా కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే పూర్తిగా ఆలివ్ కలర్ గ్రీన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఒక మంచి థిక్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. మీదన కాలు పెట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పింగ్ ఫీల్ అయితే అవుతుంది. కొద్దిగా దొక్కగా అయితే ఇచ్చాడు. దీని మీద మన టెక్స్చర్ మనం చూసుకుంటే సింపుల్ గా డీసెంట్ గా చాలా స్టైలిష్ గా అయితే ఉన్నది. ఈ సింపుల్నెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్సైడ్ మనం చూసుకుంటే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. మంచి లైనింగ్ స్టైప్ లో డిఫరెంట్ గ్రిప్పింగ్ అయితే ఇచ్చాడు. ఇది కాల్ పెట్టుకున్నప్పుడు మంచి మీకు గ్రిప్పింగ్ ఫీల్ అయితే అవుతుంది. దాని మీద పుష్ చేసినప్పుడు అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. మీరు కాల్ పెట్టుకుని మీరు డెఫినెట్ చాలా స్మూత్ ఫీల్ అయితే అవుతారు. అలా కార్నర్ లో మనం చూసుకుంటే దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. రోడ్ స్టార్ ఉంటుంది, కొద్దిగా చెరిపోయితే ఉంది ఎందుకంటే ఇది పెయింటెడ్. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ పూర్తిగా ఒక 1 ఇంచ్ థిక్ చంకి సోల్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద టచ్ చేసినప్పుడు మంచి డాట్ అనుకునే టెక్స్చర్ ఫీల్ అయితే అవుతుంది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. మంచి గ్రిప్పింగ్ ఫీల్ గురించి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. దాని మీద మనం చూసుకుంటే దాని మీద పుష్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. చాలా హైలైట్ గా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉన్నది. ఈ స్లైడర్ గురించి మనం చెప్పుకోవాలంటే స్లైడర్ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఈ బడ్జెట్ రేంజ్ ఉన్నది మీరు డెఫినెట్లీ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్లైడర్ తాలూకా అవుట్ ఫిట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేనైతే వేసుకొని లాస్ట్ లో అయితే చూపిస్తాను. ఇది ఒకటే కాదు, 5 తాలూకా స్లైడర్స్ వీడియో అనేది నేను లాస్ట్ లో అయితే పెడతాను. ఎలాగుంటుంది అనేది మీరైతే లాస్ట్ లో అయితే చూసి నాకు కామెంట్ చేయండి. సెకండ్ స్లైడర్ అయితే వచ్చింది మంచి కండిషన్ అయితే మన దగ్గరికి. అలా దీని తాలూకా బ్రాండింగ్ మనం చూసుకున్నట్లయితే బ్రాండింగ్ వచ్చి యోహో. అలా ఎంఆర్పి మనం చూసుకున్నట్లయితే ఎంఆర్పి వచ్చేసి 1449 రూపీస్ అయితే రాసింది. అంత పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మంచి డిస్కౌంట్ అయితే మన దగ్గరకు వచ్చింది. లేట్ లేకుండా ఫటాఫట్ అయితే ఓపెన్ చేద్దాం. సెకండ్ స్లైడర్ అయితే వచ్చింది మన దగ్గర ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి కండిషన్ మీద. ఈ స్లైడర్ 4 వైపులు మనం చూసుకుంటే గ్రే కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. టెక్స్చర్ ఫీల్ అయితే అవుతుంది. అలా కార్నర్ లో మనం చూసుకుంటే మంచి ఒక బాక్స్ టైప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు ఎంబోజ్ ఫీల్ లోన. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ లో అయితే మంచి టెక్స్ట్ అయితే ఇచ్చాడు లైన్స్ టైప్ లోన. అలా కార్నర్ లో మనం చూసుకుంటే కార్నర్ లో యోహో అనుకుంటే దాంతో బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే దీంట్లో హైలైట్ థింక్ ఏదైనా ఉందంటే మిడ్ సోల్ అనేది. ఫ్రంట్ సైడ్ చాలా సన్నంగా, అలాగా బ్యాక్ సైడ్ చాలా థిక్ గా అయితే వెళ్ళింది. మిడ్ సోల్ మిడిల్ లోనే అయితే మంచి టెక్స్ట్ అయితే ఇచ్చాడు. డాట్ అనుకుని దాని మీద టచ్ చేసినప్పుడు మంచి టచ్ ఫీల్ అయితే అవుతుంది. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఆ డిజైనింగ్ కూడా. అలా ఇన్సైడ్ మీద మనం చూసుకుంటే ఎటువంటి గ్రిప్పింగ్నెస్ అయితే ఏం లేదు, చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే డిజైనింగ్ అయితే చేశాడు. లెఫ్ట్ సైడ్ మీదన కింద అయితే కార్నర్స్ లో అయితే హైట్ గా డిజైన్ చేశాడు. దాని మీద అయితే మంచి గ్రిప్పింగ్ కోసం మంచి లైనింగ్స్ అయితే ఇచ్చాడు. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ నుంచి ఒక లోతుగా అయితే డిజైన్ చేశాడు. చూడడానికి చాలా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది. అలా ఇన్సైడ్ అయితే నేను పుష్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. ఈ స్లైడర్ గురించి మనం చెప్పుకోండి. ఈ స్లైడర్ అనేది చాలా హైలైట్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. ఈ స్లైడర్ అనేది వేసుకుంటారు ఎలా కనిపిస్తుంది వీడియో అయితే లాస్ట్ లో అయితే నేను పెడతాను. కామెంట్ చేసి అయితే మీరు చెప్పండి. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది. బ్రాండింగ్ మనం చూసుకుంటే బ్రాండింగ్ అవుతుంది మ్యాక్స్. దీని తాలూకా ఎంఆర్పి మనం చూసుకున్నట్లయితే ఎంఆర్పి వచ్చింది 399 రూపీస్ మాత్రమే. స్లైడర్ అయితే మంచి కండిషన్ అయితే మన దగ్గరకు వస్తుంది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూడడానికి చాలా ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది. ఈ స్లైడర్ 4 మనం చూసుకుంటే స్లైడర్ పూర్తిగా సాఫ్ట్ రబ్బర్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే పూర్తిగా స్కై బ్లూ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ మనం చూసుకుంటే 2 లైన్స్ టైప్ అయితే ఈ స్లైడర్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే చేశాడు. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. దాని మీద మనం చూసుకుంటే లెదర్ టైప్ అయితే టెక్స్చర్ అయితే ఇచ్చాడు. టెక్స్చర్ ఫీల్ కూడా చాలా హైలైట్ గా ఉంది. దీంట్లో అయితే 2 బెల్ట్ టైప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఇది కూడా పని చేస్తుంది. ఇది ఏంటంటే జస్ట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మీ కాలుకు తగ్గ టైట్ నెక్స్ట్ లూజ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు. మీకు కావాలంటే టైట్ చేసుకోవచ్చు, లూజ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఆ కలర్ కాంబినేషన్ తోనే ఇది కూడా డిజైనింగ్ అయితే అయింది. అలా ఇన్ సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ అయితే ఎటువంటి టెక్స్ట్ అయితే లేదు, జస్ట్ సాఫ్ట్ గా అయితే ఉన్నది, చాలా స్మూత్ గా అయితే ఉన్నది. అలాగా లోపల సైడ్ మనం చూసుకుంటే లోపల సైడ్ సేమ్ టు సేమ్ ఆ సాఫ్ట్ టచ్ ఫీల్ అయితే అవుతుంది.
వేసుకున్నప్పుడు డెఫినెట్లీ కొద్దిగా సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. గ్రిప్నెస్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ డిఫరెంట్గా అయితే థింకింగ్ చేశాడు. అలా కార్నర్లో మనం చూసుకుంటే మ్యాక్స్ అనుకున్న తర్వాత బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అయితే ఒక 1 ఇంచ్ థిక్ చంకీ సోల్తో అయితే డిజైన్ చేశాడు. కార్నర్ అయితే కొద్దిగా సన్నంగా అయితే అయిపోయింది. దీని మీద ఎటువంటి టెక్స్ట్ అయితే ఇవ్వలేదు, కానీ ఒక సన్నోట్ లైనింగ్ అయితే వెళ్ళింది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అయితే మంచి గ్రిప్పింగ్ గా మంచి టెక్స్ట్ అయితే వేసాడు. ట్రయాంగిల్ టైప్ లో మంచి గ్రిప్పింగ్ ఫీల్ అయితే అవుతుంది. అలా పుష్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. ఈ అవుట్ సోల్ లోనైతే మీకు చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. అలా మిడిల్ లో మనం చూసుకుంటే మేడ్ ఇన్ ఇండియా అయితే రాసింది. ఇది చూసినప్పుడు అయితే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇలాగా చాలా ప్రొడక్ట్స్ అనేది మేడ్ ఇన్ ఇండియా అవ్వాలని నా కోరిక. ఈ స్లైడర్ ని వేసుకుంటే ఎలా ఉంటుంది వీడియో అయితే లాస్ట్ లో అయితే పెడతాను, చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది. ఒకవేళ ఈ స్లైడర్ ని మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ ఇచ్చేస్తాను, వాడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫోర్త్ బాక్స్ అయితే మన దగ్గరకు వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ రాడు, మంచి కండిషన్ లోనైతే. ఆల్రెడీ ఈ బ్రాండ్ అయితే నేను చాలా షూస్ అయితే అన్బాక్సింగ్ చేశాను. ఆ బ్రాండ్ వచ్చేసి క్యాంపస్. దీని దగ్గర ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి వచ్చేసి 549 రూపీస్ మాత్రమే. వావ్, స్లైడర్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది, చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది, చాలా సింపుల్ డీసెంట్ గా కూడా ఉన్నది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మీద అయితే మంచి సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ చేశాడు. దాని మీద అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అయితే మంచి డిజైనింగ్ అయితే చేశాడు. దీని మీద అయితే ఎటువంటి టెక్స్చర్ అయితే లేదు, ఒక సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ చేశాడు. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలా కార్నర్ లో చూసుకుంటే రౌండ్ టైప్ లో రెడ్ కలర్ లో ఒక లోగో టైప్ లో డిజైన్ చేశాడు. చూస్తుంటే నాకు యమహా బైక్ మీద లోగో అయితే కనిపిస్తుంది. దీంట్లో హైలైట్ థింక్ ఏంటంటే దీని మీద కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. దీంట్లో హైలైట్ థింక్ ఏంటంటే మంచి స్టిక్కర్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మీ కాల్ గ్రిప్ లో ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తుంది అంటే దీన్ని మళ్ళీ ఇంకా టైట్ గా చేసుకోవచ్చు, లూజ్ గా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఇచ్చాడు. దీని క్వాలిటీ కూడా చాలా హైలైట్ గా అయితే ఉంది. అలా సైన్ మనం చూసుకుంటే క్యాంపస్ అనుకుని చాలా బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. ఇటు సైడ్ కూడా ఎటువంటి లేదు, సింపుల్ గా అయితే ఉన్నది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అయితే ఒక 1 ఇంచ్ థిక్ చంకీ సోల్స్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే చేశాడు. దాని మీద ఒక మంచి లెదర్ టైప్ టెక్స్ట్ అయితే ఇచ్చాడు. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ లోనైతే హనీకామ్ టైప్ లో మంచి టెక్స్ట్ అయితే వేసాడు. టచ్ చేసాడు, మంచి టెక్స్చర్ ఫీల్ అయితే అవుతుంది, చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. అలా ఇన్సైడ్ అయితే మనం చూసుకుంటే ఇన్సైడ్ లోనైతే ఒక మంచి సాఫ్ట్ కుషనింగ్ అయితే ఇచ్చాడు. చాలా టచ్ చేసినప్పుడు మంచి కుషనింగ్ ఫీల్ కూడా అవుతుంది అనమాట. ఈ అవుటర్ సోల్ మీద నేను పుష్ చేసినప్పుడు మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది, అలా కొద్దిగా హార్డ్ ఫీల్ కూడా అవుతుంది. ఓవరాల్ గా లిటరల్లీ చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ అనేది మంచి గ్రిప్పింగ్ అయితే ఇచ్చాడు, మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. దాని మీద మనం జూమ్ చేసి మనం చూసుకుంటే క్యాంపస్ అని దాని బ్రాండింగ్ అనేది హైలైట్ చేసాడు. టెక్స్చర్ తో పాటు దాని బ్రాండింగ్ హైలైట్ చేశాడు మేడం. మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు, గ్రిప్పింగ్ కోసం మంచి గ్రిప్ ఫీల్ అయితే అవుతుంది. అలా పుష్ చేసినప్పుడు అయితే చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. లిటరల్లీ చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. ఓవరాల్ ఈ స్లైడర్ గురించి మనం చూసుకుంటే స్లైడర్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. ఇది వేసుకుంటే ఎలాగుంటుంది అనేది నేనైతే లాస్ట్ లో వీడియో పెడతాను. డెఫినెట్లీ చూసి ఎలాగుంటుంది అనేది మీరైతే కామెంట్ పెట్టండి. ఒకవేళ ఈ స్లైడర్ మీరు పర్చేస్ చేసుకోవడం కింద నేను లింక్ ఇచ్చేసి మీ అడిగి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫోర్త్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. మంచి బాక్స్ ప్యాకేజింగ్ తో ఎటువంటి డ్యామేజ్ రాకుండా. బ్రాండింగ్ మనం చూసుకుంటే బ్రాండింగ్ వచ్చి రెడ్ టేప్ బ్రాండింగ్ ఎలాగో బాక్స్ అలా మాట. ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి వచ్చి 1997 రూపీస్ అయితే ఉన్నది. మంచి డిస్కౌంట్ అయితే వచ్చేసింది మన దగ్గరికి. దీని తర్వాత ప్యాకేజింగ్ చూసుకున్నట్లయితే వావ్, రెడ్ టేప్ అనుకుని మంచి బ్రాండింగ్ తోనైతే మంచి ప్యాకేజింగ్ తోనైతే మన దగ్గరికి వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎక్సలెంట్ గా. ఈ స్లైడర్ 4 వైపులు మనం చూసుకుంటే స్లైడర్ అనేది పూర్తిగా మస్తు సాఫ్ట్ రబ్బర్ తోనైతే పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. అలా కలర్ కాంబినేషన్ చూసుకుంటే పూర్తిగా వైట్ కలర్ కాంబినేషన్ అయితే పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అవుతుంది మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. దాని మీద అయితే లెదర్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. టెక్స్చర్ క్వాలిటీ చాలా హైలైట్ అయితే ఉంది. అలా మిడిల్ లో మనం చూసుకుంటే దాంట్లో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు రెడ్ టైప్ తాలూకుది. అలాగే అలా ఫ్రంట్ సైడ్ కార్నర్ లో మనం చూసుకుంటే డాట్ మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. ఈ టెక్స్చర్ కూడా చాలా హైలైట్ గా ఉంది. అంటే ఎంబోస్ ఫీల్ లో అయితే ఇచ్చాడు. వెంటిలేషన్ కోసం హోల్స్ కూడా ఇచ్చాడు. మీద అయితే చిన్న డాట్ టైప్ లో దాంట్లో ఫినిషింగ్ అనేది ఇచ్చాడు. చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. అలా ఈ సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైన్ ఇచ్చాడు. టెక్స్చర్ టైప్ లోనైతే డిజైన్ ఇచ్చాడు. ఇటు పక్కన హోల్స్ అయితే ఇచ్చాడు వెంటిలేషన్ కోసం. అంటే మంచి గాలి ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేస్తుంది అన్నమాట. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ లోనైతే డాట్ పెద్ద బొడుపుల టైప్ లో టెక్స్చర్ అయితే ఇచ్చాడు. ఆ ఎంబోస్ ఫీల్ లోన ఈ టెక్స్చర్ మీద టచ్ చేసినప్పుడు అయితే మంచి టచ్ ఫీల్ అయితే అవుతుంది. అలా కార్నర్ లో మనం చూసుకుంటే కార్నర్ అయితే రెడ్ టేప్ అనుకుని దాంట్లో బ్రాండింగ్ హైలైట్ చేశాడు ఎంబోస్ ఫీల్ లోన. దానిలో పుష్ చేసినప్పుడు అయితే మెయిన్ థింగ్ అయితే చాలా సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. చాలా మంచి స్మూత్ గా అయితే ఉన్నది. అలాగా స్మూత్ గా ఉంది, అలాగా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే కాల్ వేసినప్పుడు
చాలా స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. ఓవరాల్గా మీరు కాల్ పెట్టుకున్నప్పుడు అయితే మంచి ఒక గ్రిప్ ఫీల్ అయితే అవుతారు. ఎందుకంటే ఆ బొడుపుల్ టైప్ టెక్స్చర్ ఉన్నప్పుడు మీరు కాల్ పెట్టుకున్నప్పుడు అయితే మంచి టెక్స్చర్ ఫీల్ అయితే అవుతారు, మంచి గ్రిప్పింగ్ ఫీల్ గానే అవుతారు అనమాట. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఎటువంటి టెక్స్చర్ అయితే ఇవ్వలేదు. ఇన్సైడ్లోనైతే చాలా సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు, చాలా సాఫ్ట్గా అయితే ఉన్నదన్నమాట. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే దీంట్లో మిడ్ సోల్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ థిక్నెస్తోనైతే ఈ మిడ్ సోల్ అయితే పూర్తి డిజైనింగ్ చేశాడు. మిడిల్ నుంచి లైనింగ్స్ టైప్ అయితే డిజైన్ చేశాడు. దూరం నుంచి చూసినప్పుడు మంచి లుకింగ్ అయితే కనిపిస్తుంది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ కూడా మంచి గ్రిప్పింగ్ కోసం మంచి టెక్స్చర్ అయితే వేసాడు. ఒక బొడుపుల్ టైప్లోన, మిడిల్లోన, రౌండ్ టైప్ షేప్లోన, లైనింగ్స్ టైప్లో పూర్తిగా మంచి టెక్స్చర్తోనైతే పూర్తిగా అవుట్ సోల్ అయితే పూర్తిగా డిజైన్ చేశాడు. దాని మీద పుష్ చేసినప్పుడు మంచి స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది, చాలా వెయిట్లెస్గా ఉన్నది, అంటే చాలా హల్కాగానే ఉన్నది అన్నమాట. అలా మిడిల్లో మనం చూసుకుంటే మిడిల్ అయితే దాంట్లో రెడ్ టైప్ అనుకుని దాని బ్రాండింగ్ హైలైట్ చేశాడు. ఒకవేళ ఈ స్టైల్ కానీ మీరు పర్చేస్ చేసుకోండి, కింద నేను లింక్ చేసి బయటకు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు.